మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థించండి. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో చెప్తున్నటువంటి ఒక విలువైన వాక్యం ప్రియులారా. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఎవరి కోసం నీవు ఎదురు చూస్తున్నావు? ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఆ దైవ రాజ్యము కోసం, ఆ దైవ రక్షణ భాగ్యమైనటువంటి పరలోక అంతస్తు కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈనాడు దేవుని సాన్నిధ్యంలో మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు మనకి ఏ భోగములు అనుగ్రహిస్తాడు, ఏ సంతోషములు ఇస్తాడు, ఏ సిరి సంపదలు ఇస్తాడు, ఈ లోకంలో కలిగిన వాటిని దేవుడు మనకెప్పుడు అనుగ్రహిస్తాడు. ఇలాంటి ఒక నిరీక్షణతోనే మాత్రమే మనము దేవుని సాన్నిధ్యంలో నిలవగలుగుతున్నాం ప్రియులారా. మీ కష్టములలో ఓర్పును వహించండి. కొన్ని శ్రమలు, ఇబ్బందులు ఈ లోక జీవితంలో ఎదురైనప్పుడు ప్రియులారా, వాటన్నిటిలో కూడా మనం ఓర్పు కలిగి ఆ దేవుని యొక్క పరిశుద్ధ హస్తముతో లేవనెత్తబడతాడు అనేటువంటి ఒక విలువైన సాన్నిధ్యములో మనం నిలవగలిగిన వారమై ఉండాలి. ఇంకను దేవుడు చెబుతున్నాడు, ప్రార్థించండి అని. నీ